దేవునికి వేలాది వందనాలు. ఎందుకంటే నాకు ఈ సమయాన్ని మాటలు పంచుకోవాలని అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. అండ్ అలాగే మాస్టర్ గారికి, సంఘ పెద్దలకి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు వందనాలు. సో ఇప్పుడు చదువుకున్న వాక్యంలో సిలువలో పలికిన రెండవ మాట, అందుకు ఆయన వానితో మీరు నీకు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా చెప్పుచున్నాను. దానికన్నా ముందు వ్యక్తి అంత పరిశుద్ధుడైన వాడు కాదు. అలాగని చెప్పి వీడు బైబిల్లో ఆరోగ్య మనిషి అయితే కాదు. అందుకనే ఉంటది యెషయా 43:12 అది నేను కాదు. నేను ఏదైతే మాటలు బట్టి మీరు రక్షించాలి, కేవలం దేవుడికి మాత్రమే. అందుకనే ఆయన అంటారు దాన్ని గ్రహింపు చేయవాడు నేనే. సో అందరూ అలా గ్రహించాలి అని దేవుడు అడుగుతున్నాను. పరదేశంలో ముగ్గురు విషయంగా చెప్పొచ్చుకున్నాను. ఇది తెలుగులో ఉంది. అదే మనం ఇంగ్లీష్ లో చూసుకుంటే ఎవరి దగ్గర ఇంగ్లీష్ లో ఎవరి దగ్గర ఇంగ్లీష్ లో లేకపోతే అదే ఇంగ్లీష్ బైబిల్ లేకపోతే నేను ఇంగ్లీష్ లో చెప్తాను, అది చూడండి. ట్రూలీ ఐ సే టు యు టుడే యు విల్ బి విత్ మీ ఇన్ పారడైస్. అంటే నిజముగా నేను నీతో చెప్పుచున్నాను, ఈ రోజు నాతో పరదేశంలో ఉండమని. ఇక్కడ ఈ రెండు రోజులను బాగా చూస్తే ఇంగ్లీష్ లో ఒకలాగా ఉంటుంది, ముందు యేసు తెలిస్తే అంటే నాకు నిశ్చయం చేస్తాడు, అంటే నిశ్చయంగా చెప్పుకుంటాడు. నువ్వు అంటే ఏది చేయాలనుకుంటాడో అదన్నీ తర్వాత ముందు నేను తోడుగా ఉంటాను, సో నువ్వు చెయ్యి. అది అంటే లైక్ ఎగ్జాంపుల్ నార్మల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే తెలుగుకి ఇంగ్లీష్ కి అది ఎలా రాశారు అనేది తెలుగులో ఏముందంటే ముందు ఎస్ఐ చెప్తున్నాడు, లైక్ నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పాడు. దాని తర్వాత ఆ చెప్పిన పదాన్ని తను నిశ్చయించాడు, అంటే దృఢపరిచాడు. కానీ ఇంగ్లీష్ అలా లేదు, ముందు దృఢపరిచాడు అంటే నిశ్చయించాడు, తర్వాత మాట చెప్పాడు. దానికి ఎగ్జాంపుల్ అంటే నార్మల్ గా మన వాడుకునే భాష ఉంటారంటే తెలుగులో అంటే నువ్వు పని చేయి, ఆ పనిలో నేను తోడుగా ఉంటాను అని అర్థమవుతుంది. కానీ ఇంగ్లీష్ అలా లేదు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు పని మొదలు పెట్టు. సో ఇంగ్లీష్ కి తెలుగుకి చాలా అంత డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకనే నేను ఈ వచనాన్ని ఇంగ్లీష్ లో దాన్ని వివరించాలని కోరుకుంటున్నాను. సో అందుకనే ఇంగ్లీష్ లోనే వచనాలు ఏమున్నాయంటే యు విల్ బి విత్ మీ ఇన్ పారడైస్. సో ముందు ఆ వచనం కన్నా ముందు అసలు ఆ వచనాలు ఆ వచనం ఎందుకు వచ్చింది, ఆ వచనం ఏ సందర్భంలో జరుగుతుంది అనేది మనం ఒక్క నిమిషంలో మొత్తం అనేది తెలుసుకున్నాం. అసలు అక్కడ ఏం జరుగుతుంది అంటే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు. ఎందుకు సిలువ వేయబడ్డారంటే మన పాపాల కోసం. ఎందుకు అంటే దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. సో అందుకని మనల్ని ప్రేమించడు కాబట్టి ఆయన తన రక్తంతో మనం కడిగి మనల్ని ఆయన దగ్గరికి చేర్చాలనుకుంటున్నాడు. సో అందుకని మన కోసం మన పాపాల కోసం దేవుడు సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే బలి జరగకుండా రక్త ప్రోక్షణ జరగకుండా మనకు అనేది పాపం జరగదు. అందుకని యేసుక్రీస్తు రక్తం ద్వారానే మన పాపం అనేది తగ్గుతుంది. సో ఆ సమయంలో యేసుక్రీస్తు సిలువ వేయబడిన సమయంలో కుడివైపున ఒక దొంగ ఉంటాడు, ఎడవైపున ఒక దొంగ ఉంటాడు. ఆ దొంగలో ఒకడు ఏమో దూషిస్తాడు, అంటే లైక్ నీవు క్రీస్తువు కదా,
నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా మా ఇద్దరిని కూడా రక్షించమని ఒక దొంగ అడుగుతాడు. కానీ ఇంకో దొంగ ఏమంటారంటే ఆ దొంగని గద్దించి మనం చేసిన దానికి ఇది న్యాయమే, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు కదా, సో ఎందుకు ఆయనను శిక్షిస్తున్నావు అని చెప్పి తన పశ్చాత్తపడి దేవుడిని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే నీవు నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అప్పుడు చెప్పిన మాటే ఇది. అందుకు ఆయన, అంటే ఆ దొంగలో చెప్తున్న మాట ఇది. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్పుచున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఈ యొక్క వచనాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. అంటే ఒక్కొక్క వచనం అసలు ఏం చెప్తుంది, అంటే నేడు అనేది ఏం చెప్తుంది, నాతో అనేది ఏం చెప్తుంది, పరదేశంలో ఉండు అనేది ఏం చెప్తుంది అనేది ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క పదాన్ని మనం వివరించుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా అంటే ఇప్పుడు నేను తీసుకున్న అంశాలు ఏంటంటే నిజముగా, ఈ రోజే, ఆయనతో పరదేశం, ఈ 4 పదాలు మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు నేను పరదేశం అంటే అసలు పరదేశంలో ఏముందా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పరదేశం అనేది మనకి ఒక ఐడియా వస్తే మిగిలిన 3 అంటే నిజముగా, ఈ రోజు, నాతో, ఈ 3 అనేవి మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. అసలు పరదేశం అంటే ఏంటి అని అంటే అదొక ఆశీర్వదించబడిన స్థలము. ఆ స్థలంలో శాంతి, సమాధానం, సంతోషం ఎప్పటికే ఉంటది. అండ్ ఆ స్థలం ఏంటంటే బైబిల్లో ఉంటది. ప్రకటన గ్రంథంలో జీవ ఫలం ఇచ్చే వృక్షము నేను పరదేశంలో ఉంచానని అని ఒక వచనం ఉంటది. ఆ జీవ ఫలం ఇచ్చే వృక్షం అనేది మనకి పాత నిబంధనలో చూసుకుంటే ఏదైనా తోటలో ఉండాలి. సో సింపుల్ గా చెప్పాలంటే పరదేశం అనేది ఒక ఏదైనా తోట. ఆ ఏదైనా తోట ఏం జరిగిందంటే అనేది మీ అందరికీ తెలిసిందే. దేవుడు ఆదాముని అవన్నీ సృష్టించి అందులో పెట్టి ఆయన మహిమపరచాలని చెప్పి అంతా చేశాడు. కానీ చిన్న తప్పు వల్ల ఆ యొక్క ఏదైనా తోట నుంచి మనుషులు ఆ ఇద్దరిని బయటకి ఎంటేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క తప్పుకి బలి అర్పించి మళ్ళీ మనుష్యుని పరదేశంలోకి అంటే ఏదైనా తోటకి తీసుకురావాలని చూస్తున్నాడు. సో ఇందులో ఎవరైతే ప్రవేశించాలనుకుంటున్నారంటే ముందు క్రీస్తుని ఎరిగి చనిపోయిన ఎవరైతే చనిపోతారో వాళ్ళు అందులో ప్రవేశం ఉంటది. సో ఒక మాటలో చెప్పాలంటే దేవుడిని ఎరిగి చనిపోతే తప్ప మనం పరదేశంలోకి వెళ్ళము. సో పరదేశం అనేది ఒక ఐడియా వచ్చింది. అందులో ఎవరు ఉంటారు, అది ఎక్కడ ఉంది, అందులో ఏముంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన 3 పదాల దగ్గరికి వెళ్తాం. ట్రూలీ అంటే నిజముగానే. నిజముగా అనే పదానికి ఇదే వచనాన్ని కొంచెం వెనక్కి వెళ్తే ఒక తల్లి అడుగుతుంది యేసుక్రీస్తుని, ఒక కుమారుని నీ పక్కన కూర్చోబెట్టుకో, ఇంకో కుమారుని కుడి వైపున, ఇంకో కుమారుని ఎడం వైపున కూర్చోబెట్టుకోండి. కానీ ఇక్కడ దొంగకి మాత్రం నిశ్చయంగా నువ్వు నాతో ఉంటావని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ వచనానికి ఈ వచనానికి సంబంధం ఏంట అనేది మనం అర్థం చేసుకుంటే ఆ సమయంలో క్రీస్తు నరరూపిగానే ఉన్నాడు. ఎలాంటి పాపము ఆయన మీద మోపబడలేదు, ఎలాంటి తప్పిదాలు అంటే మన కోసం ఆయన ఇంకా స్టార్ట్ చేయలేదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే పాప క్షమాపణ ఆయనలో ఇంకా ఉంది. ఆ పాప క్షమాపణ జరగాలి అంటే బలి జరగాలి. సో ఆ టైంలో ఆ తల్లి అడిగినప్పుడు బలి జరగలేదు. సో అందుకనే ఆ యేసుక్రీస్తు డైరెక్ట్ గా చెప్పాడు, అది నా చేతిలో లేదు, నా తండ్రి చేతిలో మాత్రమే ఉందని. కానీ దొంగ అడిగినప్పుడు మాత్రం బలి జరుగుతుంది. అక్కడ మొత్తం యేసుక్రీస్తులో ఉన్న ప్రతి ఆఖరి రక్తపు పొట్టు వరకు జరిగింది, బలి కూడా జరిగిపోయింది. సో ఇక్కడ ఆ దొంగ తెలుసుకున్నాడు కాబట్టి, యేసుని ఎరిగాడు కాబట్టి
అతను నీతిమంతులుగా ఎంచబడ్డాడు అండ్ పరిశుద్ధులుగా మార్చాడు. సో అందుకనే యేసు నిశ్చయంగా చెబుతున్నాడు నీవు నాతో ఉంటావని. సో అక్కడ బలి జరగలేదు, పాప క్షమాపణ లేదు. సో అందుకని ఇక్కడ బలి జరిగి చెప్పుతున్నాడు. ఇంకోటి ఆ నిజమనే చెప్పినప్పుడు అంటే ఈ రోజు అంటే టుడే అది ఆ రోజు ఆ క్షణమే మారు మనసు పొందాడు. చేయించున్నాడు వీరిని క్షమించమని మొదటి మాట ఉంటది. విని అతనికి ఆ క్షణమే ఆ సెకండే మారు మనసు కలిగింది. ఆ మారు మనసు కలిగిన బట్టి ఎరిగాడు. సేమ్ ఆ టైంలో క్షణం అది. దాని తర్వాత అతను చేయాల్సినట్టు ఏం లేదు. అలాగని చెప్పి అప్పటి వరకు ఆయన జీవితాన్ని చూస్తే ఒక దొంగని సిలువ వేసారు అంటే దానికన్నా గొప్పమైన అంటే గొప్ప ఎలా చెప్పలేదు, గొప్ప తప్పు అనేది లేదు ఆ టైంలో. సో అందుకనే అంత భయంకరమైన పాపం చేశాడు కాబట్టి సిలువ వేసాడు. కానీ యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదు. కానీ ఆ సమయంలో దేవుడు చూసింది దొంగ చూసింది ఒక్కటే, ఈయన నిజమైన కుమారుడు. అందుకనే తను ఒప్పుకున్నాడు, ఈయన నిజమైన యేసుక్రీస్తు అని ఒప్పుకున్నాడు కాబట్టి అతనికి మారు మనసు కలిగింది, పశ్చాత్తపడింది. కానీ ఇక్కడ ఆయన ఏమీ చేయలేదు. తన గతాన్ని చూడలేదు, తన స్థితిని చూడలేదు. అండ్ యేసుక్రీస్తు కూడా ఏం చెప్పలేదు నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని. అలాగని చెప్పి యేసుక్రీస్తు కూడా రేపు వస్తాను అంటే మనం ఇప్పుడు చనిపోతాం కానీ నేను మళ్ళీ వస్తాను కదా రాజ్యంలో, అప్పుడు నేను తీసుకెళ్తాను, అప్పుడు ఇక్కడే ఉన్నా అని కూడా అనలేదు. ఈ క్షణమే దేవుడు వెంటనే వచ్చే ఈ క్షణమే నాతో కూడా నీవు ఉంటావని, పరదేశంలో ఉంటావని నిశ్చయంగా చెప్పాడు. సో మారు మనసు పొందడానికి మనకు పెద్ద కష్టపడవలసిన లేదండి. కానీ మనకేం కావాలి అంటే మనని ఆయన ఎన్నుకోవాలి, ఆయనని బట్టి మనం ఉండాలి. ఇంకా ముందుకు వెళ్తే అంటే ట్రూలీ అయిపోయింది, నిజముగా అయిపోయింది ఈ రోజే అంటే ఈ క్షణమే. ఇప్పుడు మనకు కావాల్సింది విత్ మీ అంటే నాతో కూడా నిజమేనండి. ఎందుకంటే మీరు ఏమీ చేయలేరు అని. నిజమే కదా. ఎందుకంటే ఆయనతో మనం ఆయన లేకుండా మనం ఏమి చేయలేము. ఆయనతో ఉంటేనే మనం ఏమైనా చేయగలము, ఆయనలో ఉంటేనే మనం ఫలించగలగలము. కానీ ఒకటి గుర్తు పెట్టుకుందామండి, మనం లైక్ నేను ఒకే చెప్తాను సింపుల్ గా, రక్షణ అనేది మాత్రం ఒక్కసారి కలుగుతుంది ప్రతి మనిషికి. కానీ ఆ అనేది మాత్రం ప్రతి దినం మనం మారు మనసు పొందుకుంటూ రావాలి. ఎందుకంటే ఈ రోజు నేను రక్షించబడ్డాను, అతనికి మారు మనసు ఉంటుందా లేదా, మనిషికి మారు మనసు ఉంటుందా లేదని గ్యారంటీ లేదు. అందుకనే నేను చెప్తున్నాను, అందరూ రక్షించబడతారు, అందరూ బాప్తిసం తీసుకుంటారు. కానీ నిజమైన మారు మనసు, ఒక్క నిజమైన మారు మనసు ఎలాగైతే దొంగ ఆ క్షణంలో తనకు తాను నిజంగా దేవుని ఎంచుకొని మారు మనసు కలిగాడు, అలాంటి మారు మనసు మన జీవితంలో కూడా మనం పరదేశంలోకి వెళ్ళాము. ఎందుకంటే జకరియా ఉన్నాడు. జకరియా తను ఎన్నో తప్పిదాలు చేశాడు, కానీ యేసుక్రీస్తు చూడాలని ఎరిగాడు. యేసుక్రీస్తు అసలు ఏంటి అని తన జీవితంలో అంటే పరిగెత్తి యేసుక్రీస్తుని చూశాడు. అండ్ తర్వాత ఆయన్ని చేర్చుకున్నాడు.
అంటే ఆశ కలిగాడు, యేసు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు, చేర్చుకున్న తర్వాతే అతనికి నిజమైన మారు మనసు కలిగింది. అప్పుడు యేసుక్రీస్తు అన్న మాట ఒకటి, ఈ ఇంటికి నేడు రక్షణ కలిగింది, ఇతను కూడా అబ్రహాం కుమారుడే. అంటే రక్షణ అనేది మారు మనసు ఉండాలి. చివరిగా నేను ఒకటే చెప్తున్నాను, ఒక్కసారి రక్షించబడ్డాం కదా అని చెప్పి పరలోకానికి వెళ్తాము అనేది అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు. కానీ నేను ఒకటే ఉంటది, జీవ గ్రంథంలో రాసిన పేరు తుడిచివేయబడాలి. కానీ అది తుడిచివేయకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఒకటే, అనుదినం ఆయన సిలువను వైపు పట్టుకొని ఆయన వెంబడించాలి. అనుదినం ఆయన సిలువను పట్టుకొని వెంబడించకుండా ఉన్నాము అంటే ఏ క్షణమైనా మన పేరు కూడా జీవ గ్రంథం నుంచి బయటకు